నమస్తే, వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కాంస్య పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తికి ₹1 కోటి చెక్కును అందించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఉత్తమ మహిళా పోలీస్ రిసెప్షనిస్ట్ గా ఎంపికైన కానీ మహిళా పోలీస్ కానిస్టేబుల్ వెంకటలక్ష్మి. ఈపీ ఫిట్టర్ భూగర్భ గని పదోన్నతి అధికారుల పర్యవేక్షణలో ప్రాక్టికల్ పరీక్షలు. ఎర్లీ లెర్నర్ అసైన్మెంట్ టూల్ పై సమీక్షించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు. ఇండ్లు ఖాళీ చేయిస్తున్న అధికారులు, ఒంటిపై పెట్రోల్ పోస్తున్న బాధితులు. ప్రజలకు తెలిసేలా చేసి మాస్ మెంబర్షిప్ చేయించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన బీజేపీ ఆరణమ్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, పారాలింపిక్స్ లో కాంస్య పథకం సాధించి గర్వకారణంగా నిలిచిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 కోటి చెక్కును అందించారు. అలాగే కోచ్ నాగపురి రమేష్ కి 10 లక్షల చెక్కును అందజేశారు. ₹1 కోటి నగదుతో పాటు ప్రకటించినట్టుగా గ్రూప్ 2 ఉద్యోగం వరంగల్లో 500 గజాల స్థల కేటాయింపుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తమకు అందిస్తున్న ప్రోత్సాహంపై దీప్తి జీవాంజీ, కోచ్ రమేష్ సీఎంకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షార్ట్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడాశాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే కార్డు అందించాలని భావిస్తుంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ పొందుపరచడమే కాకుండా దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిజిటల్ హెల్త్ కార్డుల జారీ అంశంపై వైద్యారోగ్య, పౌర సరఫరాల శాఖ మంత్రులు అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. కుటుంబాల్లో కొత్త సభ్యులు చేరినప్పుడు లేదా తొలగించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా వ్యవస్థ ఉండాలని ఆదేశించడంతో పాటు పలు సూచనలు చేశారు. కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టు కింద కార్యాచరణ ప్రారంభించాలి. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని, ఈ కార్డులతో లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వ్యవస్థ మానిటరింగ్ కోసం జిల్లాల వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి అన్నారు. హైదరాబాద్లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసి పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలి. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని, చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటికీ FTL బఫర్ జోన్లను గుర్తించాలి అని, ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతి చెరువు, నాలాల ఆక్రమణల వివరాలతో పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలి అని, ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలన్నారు. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేయబట్టాలని, మైక్రో అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలని, దసరాలోపు మెట్రో విస్తరణ రూట్పై పూర్తిస్థాయి DPRను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులుగా చేస్తున్న మహిళా కానిస్టేబుళ్లలో ఉత్తమంగా పనిచేసిన గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి చెందిన మహిళా కానిస్టేబుల్ వెంకటలక్ష్మి రాష్ట్ర ఉత్తమ మహిళా రిసెప్షనిస్టుగా ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం తీసుకోవడం జరుగుతుందని,
మంగళవారం రాత్రి మహిళా కానిస్టేబుల్ వెంకటలక్ష్మిని గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, 1 టౌన్ ఎస్ఐలు కె రమేష్, టి శ్రీనివాస్, ఎల్ భూపేష్లు అభినందించారు. స్థానిక టీటీసీ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ నందు ఈపీ ఫిట్టర్ ట్రైనీ భూగర్భ గని పదోన్నతి కోసం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలను కమిటీ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలలో అర్హత, అనుభవం, సీనియారిటీ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలు పూర్తి పారదర్శకంగా కమిటీ అధికారుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ అధికారులు SO2 GM రామ్మోహన్, ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీనియర్ PO హనుమంతరావు, టీటీసీ ఇన్ఛార్జ్ అశోక్రావు, సీనియర్ అసిస్టెంట్ అన్వేష్ ఉన్నారు. ఎర్లీ లెర్నర్ అసైన్మెంట్ టూల్పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం గూగుల్ మీట్ ద్వారా అజిత్ ప్రేమ్జీ ఫౌండేషన్ వారితో ప్రీ స్కూల్ యాక్టివిటీ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్పై గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అజిత్ ప్రేమ్జీ ఫౌండేషన్ ప్రతినిధులు ఎర్లీ లెర్నర్ అసైన్మెంట్ టూల్ ఈజీగా పిల్లలు నేర్చుకునే విధంగా రూపుదిద్దుకోవడం జరిగిందని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లో ప్రీ ప్రైమరీ రివైజ్డ్ కరికులం సిలబస్ని బలోపేతం చేయడానికి గాను ముందుగా బేస్ లైన్ టెస్ట్ నిర్వహించారని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి, CDPO సూపర్వైజర్లు, జిల్లాలో గల నోడల్ ఆఫీసర్స్ ఫర్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ వారితో ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకొని పిల్లల ప్రీ స్కూల్ డెవలప్మెంట్ కోసం షెడ్యూల్లో మార్పులు చేసుకుంటూ ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా చేయాలని, క్వాలిటీ అసైన్మెంట్ ఖచ్చితంగా పాటించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, CDPOలు, జిల్లా నోడల్ అధికారులు, సూపర్వైజర్లు, అజిత్ ప్రేమ్జీ ఆఫీసర్స్, పోషణ అభియాన్ స్టాఫ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి SC బాలల వసతి గృహం, మణుగూరు ప్రభుత్వ ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు, వారి లక్ష్యాలను చేరుకునేందుకు విద్యా ప్రమాణాలతో పాటు వసతి ఆహ్లాదకరంగా, ఆరోగ్యవంతంగా ఉండే విద్యార్థులు భవిష్యత్తులో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించుకోగలరు. శ్రీనివాసరావు పర్యవేక్షణలో విద్యార్థులకు ఉదయం చక్కటి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 2 రకాల కూరలు, పప్పు, స్నాక్స్, గుడ్లు, రాత్రి డిన్నర్ చక్కగా ఏర్పరిచేస్తున్నారు. రీడింగ్ రూమ్స్, లైబ్రరీ, పిల్లలకు 24 గంటలు త్రాగునీరే వాడుకునేందుకు నీరు అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థులు ఆడుకునేందుకు ఆట స్థలం ఏర్పాటు చేసి క్రీడా సామాగ్రి అందుబాటులో ఉంచుతున్నారు. కాస్మెటిక్ చార్జెస్ వారికి అవసరమైన దుప్పట్లు, బెడ్లు అందుబాటులో ఉంచి చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలు ఎలా ఉన్నారు? భోజనాలు ఎలా ఉన్నాయి? మీ వార్డెన్ గారు టైం ప్రకారం ఇస్తున్నారా? మెను మంచిగానే ఉంటుందా? మీకేం తక్కువ ఉండట్లే కదా? మొన్న వర్షాలకి కూలర్ కాలిపోయింది కదా, ఇప్పుడు ఆ కొత్త కూలర్ ఎలా వచ్చింది? ఆయన సొంత ఖర్చులతో ఇచ్చారా? వెరీ గుడ్. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు? మీకు ఒకవేళ సమస్యలు ఉంటే మీ వార్డెన్ గారి దగ్గర నుంచి చూపెడుతున్నారా? మీకు ఎలాంటి సమస్యలు కదా చెప్పండి. మీకు ఎలాంటి ఒత్తిడి లేదు కదా? ఏ సమస్యలున్నా చెప్పండి. ఇల్లు ఖాళీ చేస్తున్న అధికారులు, ఒంటిపై పెట్రోల్ పోసుకున్న బాధితులు. పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలో నిరుపేదలను డబుల్ బెడ్రూమ్ల నుండి ఖాళీ చేస్తుండటంతో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న బాధితురాలు.
దేవరకద్ర నియోజకవర్గంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీఆర్ నమ్మ నేతృత్వంలో చురుగ్గా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. బీజేపీ పథకాలను ప్రజలకు తెలిసేలా చేసి మాస్ మెంబర్షిప్ చేయించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఆర్నమ్మ. కొంతమందిని మెంబర్షిప్ కాని వాళ్ళని తీసుకొచ్చుకొని పెద్ద ఎత్తున మాస్ మెంబర్షిప్ చేయించుకోవాలి. మాస్ మెంబర్షిప్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అది తప్పకుండా నేను కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్ టైం ఇస్తాను. ఇప్పటికి అన్ని నియోజకవర్గాలు తిరిగిన నేను కూడా ఈ ఫస్ట్ ఎల్లుండి లోపల ఖచ్చితంగా ఒక్కొక్కరు క్రియాశీలక సభ్యులు అనుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా 100 ఖచ్చితంగా చేయించాలి. ఎల్లుండి లోపల వివిధ వర్గాల దగ్గర పోయి మనం అంతా కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ని పెంచుకునేటటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీ సమయాన్ని ఇచ్చి దీన్ని మన టార్గెట్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది.